ప్రపంచంలో భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అది తమకే సాధ్యమని మరోసారి నిరూపిస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచంలోనే మరో అతిపెద్ద పవర్ ప్రాజెక్టును నిర్మించడానికి సిద్ధం అవుతుంది. అయితే అది భూమి మీద మాత్రం కాదట, ఏకంగా అంతరిక్షంలోనే ఓ భారీ ప్రాజెక్టును ప్లాన్ వేసింది. సోలార్ పవర్ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని త్రిగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్ గా పిలుస్తున్నారు. త్రిగోర్జెస్ డ్యామ్ మానవులను సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ కేంద్రం. తాజాగా సోలార్ పవర్ను కూడా అదే స్థాయిలో ఒడిసి పట్టేలా చైనా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో, కిలోమీటర్ వెడల్పుతో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. దాంతో రాత్రి పగలతో సంబంధం లేకుండా నిరంతరం సోలార్ పవర్ను సేకరించడానికి వీలవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఒక ఏడాదిలో ఉత్పత్తి అయ్యే శక్తి భూమి లోపల నుంచి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తితో సమానంగా సైంటిస్టులు పేర్కొన్నారు. లాంగ్ లెహావో ఈ భారీ ప్రాజెక్టును త్రిగోర్జెస్ డ్యామ్తో పోల్చారు. చైనాలోని యాంగ్జే నదిపై ఉన్న త్రిగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటే. ఈ డ్యాంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ 22,500 మెగావాట్లు, అంటే ప్రపంచంలోని అతి పెద్దదైన 3వ అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఇందులో నీటి నిల్వ బరువుకు భూ పరిభ్రమణ వేగంగా 0.06 మైక్రో సెకండ్లకు తగ్గిందని గతంలో నాసా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో నిర్మించడానికి పెట్టిన సోలార్ ప్రాజెక్టును కూడా ఆ పేరుతోనే పిలుస్తున్నారు.